దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి 28వ కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు ఇక్కడ రాసిపెట్టిన ఒక ప్రత్యేకమైన మాట, ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు, విజ్ఞాపన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక అంటాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు నేను మనమందరము కూడా దేవునికి మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు మన ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ దావీదుకున్న ఒక అనుభవం ఏంటంటే, ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టడం, దేవునికి ప్రార్థన చేయడం, దేవుని మీద విశ్వాసము కలిగి ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టే వ్యక్తి. ఈనాడు ఒకవేళ మనం ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నామేమో, దేవునికి మొరపెట్టలేని స్థితిలో ఉన్నామేమో. కారణం ఏంటంటే, మనకు దేవుని మీద విశ్వాసము లేనట్టే. దేవునికి మొరపెట్టలేకపోతున్నాం, దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే, దేవుని మీద విశ్వాసము లేనప్పుడు మనం ఆయనకు మొరపెట్టలేము. అందుకే దేవుని బిడ్డలకు విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైనది. మరి విశ్వాసం అంటే సరిపోతుందా అంటే, మరి ప్రార్థన కూడా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రియులారా, ఈ దావీదు కీర్తనలో 28వ కీర్తనలో 7వ వచనంలో ఆయన అంటాడు, యెహోవా నా ఆశ్రయము నా కేడం, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచి ఉండెను గనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయం ప్రహర్షించుచున్నది అని అంటాడు. దావీదు అంటాడు, తన హృదయం అంట దేవుని యందు విశ్వాసం ఉంచిందట, అందుకు నాకు సహాయము కలిగెను అంటాడు. దేవుని బిడలారా, ఈనాడు నీవు దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. నీ హృదయం దేవుని నమ్మాలి. ఏదో కేవలం పెదవులే కాదండి, హృదయము దేవుని నమ్మాలి అంటాడు. నా హృదయము దేవుని యందు నమ్మిక ఉంచి ఉండిన గనక నాకు సహాయము కలిగెను అంటాడు. విశ్వాసము ప్రియులారా, అందుకే యేసయ్య అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. ప్రియులారా, ఈనాడు ప్రతి క్రైస్తవునిలో విశ్వాసము ఉండాలి, అలాగే విశ్వాసముతో పాటు ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రియులారా, 91వ కీర్తనలో 15వ వచనంలో అంటాడు కదా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను అంటాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అంటాడు. దావీదు మహారాజు అనేక సార్లు ఎన్నో శోధనలు లేక ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు దావీదు మహారాజు దేవునికి మొరపెట్టాడు. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని మీద విశ్వాసం కలిగి ఆ దేవునికి మొరపెట్టాడు. ప్రియులారా, దేవుని బిడలారా, మీరు సరిగా ఇంకా దేవుణ్ణి విశ్వసించడము లేదేమో, ఇంకా సరిగా మీరు ప్రార్థన చేయడం లేదేమో. ఈనాడు దేవుని బిడ్డలుగా మనమందరం ప్రతి విషయంలో కూడా దేవుని నమ్మి ఆ దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి, ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. మనం ప్రార్థన చేయటం లేదు అంటే మనకు దేవుని పట్ల సరి అయిన విశ్వాసము లేదు.
ఒకవేళ దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంటే నువ్వు ప్రతి విషయంలో దేవునికి మొరపెడతావు. దావీదు ప్రతి విషయంలో మనుషుల సహాయమును కోరక దేవుని సహాయమును కోరాడు. నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సరిగా దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదేమో, లేక నీవు సరిగా ప్రార్థన చేయడం లేదేమో. ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో నువ్వు దేవునికి మొరపెడతావో నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటాడు. విశ్వాస సహితమైన ప్రార్థన అనగా విశ్వాసము కలిగిన ప్రార్థన దేవుడు వింటాడట. విశ్వాసము కలిగిన ప్రార్థన. అక్కడ యాకోబు 5:16 అంటాడు, ప్రియులారా, నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకం గలదై బహుబలము గలదై ఉండును అంటాడు. దేవుని బిడ్డలారా, మీరు యేసు రక్తంలో కడగబడిన వారైతే, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళైతే ప్రతి విషయంలో నువ్వు దేవునికి మొరపెట్టాలి. ఏదో కేవలం మొరపెట్టడమే కాదు, విశ్వాసముతో నువ్వు మొరపెట్టాలి. నువ్వు దేవుని ఏదైతే అడుగుతున్నావో అది దేవుడు ఇస్తాడని నమ్మాలి. నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన ఇస్తాడని, ఏ సమస్యలో నువ్వు ప్రార్థించినా ఆ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడని, నువ్వు ఏ శోధనలో ఉన్నా ఈ శోధన నుంచి దేవుడు విడిపిస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు మహారాజు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి క్షణం దేవునికి మొరపెట్టేవాడు. అందుకే ఆయన ఏమన్నాడు, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మన హృదయం కూడా, మన మనసు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు వింటాడట. ప్రియులారా, కనుక నీవు నేను మనమందరం ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అటు విశ్వాసం, ప్రార్థన ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో నేటి రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. దావీదు మహారాజు అయితే యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు అంటున్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. ప్రభువానికి స్తోత్రాలు. మేమందరము కూడా దావీదు వలె ప్రతి విషయంలో నీకు మొరపెట్టడానికి కృప చూపండి. అది కేవలం ప్రార్థనే కాదు నైనా, విశ్వాసంతో మొరపెట్టాలి. తండ్రి, ప్రభువానికి స్తోత్రాలు. విశ్వాసం కలిగిన ప్రార్థన మీరు వింటానంటున్న చెప్పిన దేవానికి స్తోత్రాలు. మా ప్రార్థన మీరు ఆలకిస్తానంటున్నవయ్యా, మీకు స్తోత్రాలు. దేనికి భయపడకుండా మా దేవుడు గొప్పవాడని విశ్వాసముతో మేము ప్రార్థించి ఆయన ప్రతి సమస్య నుంచి విడుదల పొందినట్లుగా కృప చూపమని, ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరు ఏ సమస్యలు, ఏ బాధలో ఉన్నా వారందరూ కూడా విడుదల పొందినట్లుగా మీరు కృప చూపండి. ముఖ్యంగా విశ్వాసము, ప్రార్థన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను విశ్వాస ప్రార్థనలో ముందుకు సాగునట్లుగా నిలబెట్టునుగాక.